మంత్రుల ఎమ్మెల్యేల ఫోటోలు లేవట. అసెంబ్లీ వెబ్సైట్లో కానరాని మంత్రుల ఫోటోలు. ఇప్పటికీ పలువురి పేర్ల దగ్గర ఖాళీ స్థానమే దర్శనమిస్తుందట. 119 సభ్యుల్లో 51 మందికి మాత్రమే ప్లేస్మెంట్ అట. అసెంబ్లీ వెబ్సైట్లో ఇది పరిస్థితి. కొత్త సర్కార్ ఏర్పడి 10 నెలలైనా నో అప్డేట్. శాసన మండలి వెబ్సైట్లో మాత్రం అప్డేట్ చేసిరట. చర్చనీయాంశమైన సిబ్బంది పనితీరు. ఈ అసెంబ్లీ అంటే మొత్తం స్పీకర్ పరిధిలోని వ్యవహారం ఇది. అక్కడ బట్టి విక్రమార్క ఒకడు కనిపిస్తున్నాడు, ఇట సీతక్క కనిపిస్తున్నది. ఇక మిగతా వాళ్ళంతా ఎవరు లేరుగా, మరి ఫోటోలే లేవు. ఇక చివరికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ టర్మ్లో మాత్రమే కాకుండా గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఆ టైంలోనే ఆయన ఫోటో అసెంబ్లీ ఆఫీస్ దగ్గర అందుబాటులో ఉన్నది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన ఫోటో వెబ్సైట్లో దర్శనమిచ్చింది. మరో మంత్రి దామోదర్ రాజనరసింహ సైతం ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆయన ఫోటో కూడా రెడీగానే ఉండి ఉంటుంది. ఇక ఫస్ట్ టైం మంత్రులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఫోటోలను సైట్లో అప్డేట్ చేయకపోవడం ఎమ్మెల్యేల మధ్యనే చర్చకు దారితీసిందట. తొలి సెషన్లోనే సభ్యులందరి ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలందరికీ ఐడి కార్డులు, అసెంబ్లీ తరపున ఇవ్వాల్సిన కిట్లు అన్ని అసెంబ్లీ కార్యాలయం ఇచ్చిందట. ఐడి కార్డు కోసం సేకరించిన ఫోటోలను వెబ్సైట్లో వాడుకునే వెసులుబాటు ఉన్నా అప్లోడ్ చేయకపోవడం పైన చర్చ జరిగింది. నిర్లక్ష్యమే కారణం అనేది పలువురు ఎమ్మెల్యేల వాదన. ఈ నిర్లక్ష్యం కాకపోతే ఏముంటుంది? సరే, ఇప్పుడు అసెంబ్లీ వెబ్సైట్లో ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టినా పెట్టకపోయినా దానివల్ల వచ్చే నష్టం ఉండదని నేను అనుకుంటున్నాను. నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఇచ్చే జీవోలు కూడా వెబ్సైట్లో పెడతలేరు కదా, దాని గురించి వార్త రాయాలి మనం. గతంలో కేసీఆర్ ఎట్లాగైతే ప్రభుత్వం ఇచ్చే జీవోలు దొంగ లెక్కన వేలాది జీవోలు ఇచ్చి మొత్తం దోపిడీ చేసిండో, వీళ్ళు కూడా కొన్ని జీవోలు అధికారిక వెబ్సైట్లో అన్ని జీవోలు పెడతలేరు. దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఆయన ఫోటో పెడితేంది, పెట్టకపోతేంది, ఏముందాడ? దానివల్ల వచ్చే నష్టం ఏమన్నా? మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ తీసుకునే ప్రతి నిర్ణయము ప్రజలకు తెలవాలి. దానే ప్రజాపాలన అంటారు, దానే డెమోక్రసీ అంటారు. అది తెలుసుకునే అవకాశం ప్రజలకు ఉన్నది, హక్కు ప్రజల హక్కు. అది ప్రతి ఒక్క సిటిజన్, ఆ రాష్ట్ర పరిపాలన ఎట్లా నడుస్తుంది దాని గురించి తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకు ఉంటుంది. ఆ జీవోల మీద మనం ఫోకస్ చేయాలి. ఎన్ని జీవోలు వెబ్సైట్లో పెడుతున్నారు, పెట్టట్లేదని.